నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఎడిటింగ్ కోర్స్కి స్వాగతం. మనం ఈ ఎడిటింగ్ కోర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ మాడ్యూల్స్లో ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. జనరల్ హిస్టరీ ఆఫ్ ఫిల్ము, దాంట్లో ఎడిటింగ్కి సంబంధించిన హిస్టరీ, ఇలా మాట్లాడుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ మాడ్యూల్లో మనము బేసిక్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రాసెస్లో కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిం మేకర్స్ ఎడిటింగ్కి చేసే ప్రాసెస్లో ఏమేమి టైప్స్ని, అంటే బేసిక్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్ ఏంటి, ఎలా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు అనే దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అదేంటండి, ఎప్పుడో హిస్టరీ కదా, ఫిలిం కాలం కదా, దానితో ఇప్పుడు పని ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మెషిన్కి సంబంధించింది కాదు, మెషిన్తో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్. ఏ కాలానికైనా ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇవన్నీ ఒక బేసిక్ థియరీగా ఉండిపోయాయి. వాటిని మనం ఇవాళ నేర్చుకునే ప్రాసెస్లో వాటిని తెలుసుకుంటే తప్ప ఇప్పుడు మనం 2 షార్ట్స్ని పక్కన పెట్టడానికి ఏం చేయాలి అనేది తెలియదు. సో దాని గురించి వాళ్ళ మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ అసలు మనం ఒక పదం తెలుసుకోవాలి, జుక్స్టాపోజిషన్ అంటాము. ఈ జుక్స్టాపోజిషన్ అంటే ఒక 2 వస్తువుల్ని పక్కన పెట్టడం. ఇది మనకి ఒక 3 రకాల ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది అంటారు పెద్దలు. ఈ జుక్స్టాపోజిషన్ అంటే ఇప్పుడు మనం ఎడిటింగ్కున్న జుక్స్టాపోజిషన్కి ఏంటండి సంబంధం, 2 వస్తువులు అంటారు అన్న ఫీలింగ్ వస్తుంది. 2 షార్ట్స్ని పక్కన పెట్టినప్పుడు కూడా దీన్ని మనం అప్లై చేసుకుంటాము. అసలు ఇది ఎడిటింగ్ నుంచే మామూలు జనరల్ వస్తువులకి తీసుకొని వెళ్ళారు ఈ జుక్స్టాపోజిషన్ అనే వర్డ్ని. జుక్స్టాపోజిషన్ అనేది ప్లేసింగ్ 2 ఆబ్జెక్ట్స్ సైడ్ బై సైడ్. ఇది మనకి బేసిక్ పాయింట్. మనం కట్ అంటుంటామే, 2 షాట్లను పక్కన పెట్టుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇది మనకి బేసిక్గా స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఒక డిడబ్ల్యూ గ్రిఫిత్, తర్వాత పుడోవ్కిన్, సెర్జీ ఐసెన్స్టీన్, కులస్చేవ్, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ కంట్రిబ్యూషన్ చేస్తూ దాన్ని మనకి అందించడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో మనకి మెయిన్గా ఇంటలెక్చువల్ ఎడిటింగ్, కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్, ఎమోషనల్ ఎడిటింగ్ అని ఒక 3 పదాలని మనం యూజ్ చేస్తాము. కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్ అంటే ఒక షాటు, దాని తర్వాత షాటు, దాని తర్వాత షాటు, దాని తర్వాత షాటు చెప్పే ప్రాసెస్లో ఒక పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్, అది లీనియరా నాన్ లీనియరా, ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఏదో మధ్యలో చూపించి ఏం చేసినా ఒక ప్రేక్షకుడి మైండ్లో ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది తవ్వాలి, దాని తర్వాత గోడలు వేస్తాము, దాని తర్వాత సిమెంట్ చేస్తాము, దాని తర్వాత పెయింటింగ్ వేస్తాము, ఫినిషింగ్ చేస్తాము, ఆ పైన డెకరేషన్ చేస్తాము. అప్పుడు ఇల్లు మనకు అందంగా కనపడుతుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఒక కథని ప్రేక్షకుడికి చెప్పే ప్రాసెస్ కన్స్ట్రక్టివ్గా, అంటే ఇది అయిపోయింది, దీని తర్వాత ఇది అవుతుంది, దీని తర్వాత ఇది అవుతుంది, దీని తర్వాత ఇది అవుతుంది అని ఒక ఆర్డర్లో మనం కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తామో ఆ ప్రాసెస్లో తీసుకెళ్తూ మనం ప్రేక్షకుడికి కథని చెప్తూ వెళ్ళడాన్ని మనము కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్ అంటాము. సెకండ్ది ఇంటలెక్చువల్ ఎడిటింగ్ అంటాం. అంటే 2 షార్ట్స్ పెట్టే ప్రాసెస్లో ప్రేక్షకుడికి ఈ 2 కాకుండా ఇంకొక థాట్ని క్రియేట్ చేయడం, మాంటేజ్ని క్రియేట్ చేయడం, మధ్యలో రకరకాల ఎమోషన్స్ అంటే థాట్స్ని ప్రొవోక్ చేస్తూ తీసుకెళ్ళడం, దీన్ని మనం ఇంటలెక్చువల్ ఎడిటింగ్ అంటాము. 3వది ఎమోషనల్ ఎడిటింగ్. ఈ ఎమోషనల్ ఎడిటింగ్ అనేది ఎమోషన్స్ని హైప్ చేయడానికి, తగ్గించడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ ఎమోషనల్ ఎడిటింగ్ అనేది ఒక టెక్నిక్. కులస్చేవ్ అనే ఆయన ఒక గమ్మత్తు థియరీ ప్రతిపాదించాడు. సినిమా నటులకి యాక్టింగ్ రానక్కర్లేదండి, వాళ్ళు నిలబడి రియాక్షన్స్ ఇస్తే చాలు, జస్ట్ న్యూట్రల్ రియాక్షన్స్ ఇవ్వగలిగితే చాలా అంటాడు ఆయన. ఇదేంటండి అంటే కులస్చేవ్ ఎఫెక్ట్ అని దానికి ఒక పేరు. ఆయన ఏం చేశాడంటే 2 షాట్స్ సేమ్ షాట్స్, అంటే ఒక స్పెసిఫిక్ ఎమోషన్ని ప్రొవోక్ చేసే షాట్స్, మధ్యలో ఒక ఆర్టిస్ట్ తాలూకు న్యూట్రల్ రియాక్షన్ పెట్టి ఈ షాటు
ఈ షాట్ చూసే ప్రేక్షకుడు ఈ మధ్యలో ఉండే ఆర్టిస్ట్ న్యూట్రల్ రియాక్షన్ని వీటితో కనెక్ట్ చేసుకొని తను ఊహించేసుకొని ఈ ఫీలింగ్ చూపించాడు ఆర్టిస్ట్ అనుకుంటాడంట. అంటే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు, మధ్యలో నేను ఇలా ఉన్నాను, ప్రేక్షకుడికి నా ఫేస్లో ఏడుపు కనపడుతుంది. ఒక నవ్వుతున్నాడు, ఇక్కడ ఇంకొక నవ్వుతున్నాడు, మధ్యలో నేను సేమ్ ఇంతకుముందు ఎలా ఉన్నానో అలే ఉన్నాను. ప్రేక్షకుడికి నా ఫేస్లో నవ్వు కనబడుతుంది. ఇక్కడ ఒకడు కోపంగా కొడుతున్నాడు, ఇక్కడ ఇంకొకడు కోపంగా కొడుతున్నాడు, మధ్యలో నేను సేమ్ రియాక్షన్తో ఉన్నాను. ప్రేక్షకుడికి నా ఫేస్లో కోపం కనబడుతుంది అంటాడు. ఆయన ప్రయోగం చేసి ఈ కులస్టేవ్ ఎఫెక్ట్ని దాదాపుగా ఒక 300-400 షాట్స్ ఆయన డెమాన్స్ట్రేషన్ చేసి ప్రేక్షకులతోటి ఈ ఆర్టిస్ట్ ఏం ఫీలింగ్తో ఉన్నాడు అని అది చేసి ప్రేక్షకులందరూ ఆల్మోస్ట్గా ఈయన ఎలాగైతే ఉంటాడు అని ఊహించుకున్నాడో అలాగే ఉన్నాడనే ఫీలింగ్ని అతను క్రియేట్ చేశాడు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ వీటిల్లో మనం చేసే ఎడిటింగ్లో దేన్ని హైలైట్ చేయాలి? ఒక కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్, జనరల్గా మనం 90% సినిమాలకి కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్ చేస్తాము, కొన్నిట్లలో ఇంటలెక్చువల్ ఎడిటింగ్ చేస్తాము, కొన్నిటికి ఎమోషనల్ ఎడిటింగ్ చేస్తాము. జనరల్గా ఈ ఎమోషనల్ ఎడిటింగ్ చేసేటప్పుడు షూటింగ్ ప్రాసెస్, మనం సినిమాటోగ్రఫీ కోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడుకుంటాం. సినిమాటోగ్రఫీలో బై యూజింగ్ డిఫరెంట్ కెమెరా మూమెంట్స్, బై యూజింగ్ డిఫరెంట్ స్పీడ్స్ మనం ప్రేక్షకుడికి ఎమోషన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. షాక్ తిన్నాడు అని చూపించడానికి కెమెరాని ఇలా ఊపుతాను. ఆర్టిస్ట్ షాక్ తినడం చూపించలేకపోతున్నాడు అనుకోండి, కెమెరాని ఇలా ఊపితే అని ఫీలింగ్ కలుగుతుంది, ఇలా అంటాము. ఇవన్నీ జర్కీ పొజిషన్స్ని క్రియేట్ చేసి తర్వాత స్పీడ్గా తీసుకొని వచ్చి మళ్ళీ స్పీడ్గా తీసుకొని వెళ్ళి ఇలాంటి వాటి ద్వారా మనము ప్రేక్షకుల్లో ఎమోషన్స్ని డిఫరెంట్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. మధ్యలో యూజ్ చేసే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇంటలెక్చువల్గా ఎమోషనల్గా వాడిని మనం ట్రావెల్ చేసే ప్రాసెస్కి తీసుకొని వెళ్తాము. ఇట్లా ఇవన్నీ మనం ఇంకొక వేరే మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ని మనం ఎట్లా చేసుకుంటూ వెళ్ళారు, మనకి ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలలో నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని జస్ట్ ఒక షాట్ మార్చే ప్రాసెస్లో, ఒక యాంగిల్ మార్చే ప్రాసెస్లో, ఒక ఎమోషనల్ దీన్ని యాడ్ చేయడం ద్వారా మనం ఎలా ప్రేక్షకుల్లో ఆ ఎమోషన్స్ని యాడ్ చేయొచ్చు, లేదా వాటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయొచ్చు. ఎడిటింగ్ అనేది హౌ ఇంపార్టెంట్ టు ఏ ఫిల్మ్ మేకర్ అనేది మనము ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత హౌ ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ప్రేక్షకుల్లో ఎలాంటి ఎమోషన్స్ని మారుస్తుంది అంటే అది మనం తర్వాత మాట్లాడుకుంటాం. వైల్ అండర్స్టాండింగ్ ది ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఏవైతే జుక్స్టా పొజిషన్ అన్నామో దానికి సంబంధించి ఒక 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మాడ్యూల్లో మనకి కొంత అవగాహన వస్తుంది, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, మనం ఏం తెలుసుకోవాలి అనేది. ఉదాహరణకి ఒక 2 వస్తువుల్ని పక్కన పెట్టా. ఈ పక్కన పెట్టడంలో మనం ఒక 3 ఎలిమెంట్స్ని అటైన్ చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ది సిమిలారిటీస్ బిట్వీన్ దీస్ 2 ఆబ్జెక్ట్స్. ఈ 2 ఆబ్జెక్ట్స్ పక్కన పెట్టడంలో వాటి మధ్యలో ఉండే సామాన్యాలేంటి, సారూప్యాలేంటి, ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది ప్రేక్షకుడికి మనం అందజేయడానికి ట్రై చేస్తాము. ఇది ఒక పద్ధతి. రెండవది, ఇదే వస్తువుల్ని పక్కన పెట్టడం ద్వారా అపోజిషన్ ఏంటి, ఈ 2 వస్తువుల మధ్యలో ఉండే తేడాలేంటి, దీనికి ఇది ఏ విధంగా భిన్నము, దీనికి ఇది ఏ విధంగా ఆపోజిటు అని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికి 2 వస్తువుల్ని పక్కన పెట్టాం. వైట్, బ్లాక్ 2 పక్కన పెట్టాను అనుకోండి. 2 కలర్స్ అనేది సిమిలారిటీస్ అయితే 2 ఆపోజిట్ కలర్స్ అనేది అపోజిషను. ఫస్ట్ దాంట్లో 2 బ్లాక్ వైట్ పక్కన పెట్టాను, రెండో దాంట్లో కూడా బ్లాక్ అండ్ వైటే పక్కన పెట్టాను. ప్రేక్షకుడు ఒకసారి చూసినప్పుడు దాన్ని మనం చూపించే ప్రాసెస్లో ఇవి 2 కలర్సు, ప్రైమరీ కలర్స్ కలిపితే వచ్చే కాంబినేషన్సు, సెకండరీ కలర్స్ కలిపితే వచ్చే కాంబినేషన్సు, ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ కలిపితే గ్రే వస్తుంది లేదా వైట్ వస్తుంది, సిఎంవై మెజంతా ఎల్లో సియాన్ కలిపితే బ్లాక్ వస్తుంది. ఇవి ప్రైమరీ కలర్స్ కాంబినేషను,
సెకండరీ కలర్స్ కాంబినేషను అని వాడికి 2 కలర్స్ ఇవి అని ఒక ఫీలింగ్ని మనం పక్కన పెట్టే ఎస్టాబ్లిష్ చేసాం. ఇదే బ్లాక్ వైట్ పక్కన పెట్టడంలో వాడికి ఈ కలర్కి ఈ కలర్ ఆపోజిట్ కలరు, కాంట్రాస్ట్ కలరు, 2 క్వైట్ డిఫరెంట్ కలర్సు అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాము. ఇది రెండవ పద్ధతి. ఇంకో మూడో పద్ధతి ఉంది. ఈ 2 చూసినప్పుడు ఈ రెండింటికి సంబంధం లేకుండా మూడోది ఏదో వీడికి గుర్తు రావాలి. ఇప్పుడు 3 కోతుల్ని పెట్టాను, 3 మనుషుల్ని పెట్టాను. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వాడు మూడో దాని గురించి ఆలోచిస్తాడు. ఇది జుక్స్టా పొజిషన్లో ఉండే 3 బేసిక్ ఎలిమెంట్స్. 1 రెండింటి మధ్యలో ఉండే సిమిలారిటీసు, 2 రెండింటి మధ్యలో ఉండే అపోజిషన్సు, 3 ఈ 2 కాకుండా రెండిటి కాంబినేషన్ వల్ల ఏర్పడే మూడవ ఆలోచన. తాళిబొట్టు పెట్టాను, న్యాయదేవతను పెట్టాను పక్కన. ఏం చెప్పదలుచుకున్నా? తాళిబొట్టు న్యాయదేవత 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. తాళిబొట్టు చూస్తే పెళ్లి గుర్తొచ్చింది, న్యాయదేవత బొమ్మ చూస్తే కోర్టు గుర్తొచ్చింది. ఈ రెండింటినీ కలిపి చూస్తే ప్రేక్షకుడు విడాకులు అనుకుంటాడు. ఎందుకు విడాకులు అనుకోవాలి? తాళిబొట్టు కాకుండా అక్కడ నేను ఒక తాత ఒక మనమణ్ణి పెట్టాను, కోర్టు పెట్టాను అనుకోండి, అప్పుడేమనుకుంటాడు? ఏదో విల్లు రాశాడు అనుకుంటాడు, ఆస్తి పంపకం అనుకుంటాడు, ఓహో వీడు వారసుడు అనుకుంటాడు. అట్లా ఈ 2 బొమ్మల్ని చూడడం ద్వారా ప్రేక్షకుడికి కలిగే మూడో థాట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ థాట్. సో ఈ జుక్స్టా పొజిషన్లో మనం ఒక షాట్లు 2 పక్కన పెట్టడం ద్వారా 3 రకాల ఎలిమెంట్స్ని మనం పెంచుకోవడానికి ట్రై చేస్తాము. జనరల్గా మనం తర్వాత మాట్లాడుకుంటాము. మ్యాచ్ కట్టు, జంప్ కట్టు, ప్యారలల్ కట్టు, ఇట్లా రకరకాల ఒక కట్లోనే బోల్డ్ అనే ఒక 10-12 రకాల కట్స్ ఉంటాయి. వాటిలలో మ్యాచ్ కట్ అంటాం ఫస్ట్ది. అంటే ఈ ఏ బి అని 2 షాట్స్ అనుకోండి, పక్కన ప్లేస్ చేసినప్పుడు ఏలో బి కానీ బిలో ఏ కానీ పార్ట్ అయి ఉంటే మనం మ్యాచ్ కట్ అంటాం. తర్వాత మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ జుక్స్టా పొజిషన్కి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒక మనిషి చేతిలో గన్ ఉంది, ఇది ఒక షాట్. దాని పక్కన ఈ గన్నును ఒక్కదాన్ని ఆ చేతితో చూపించాను, ఇది ఇంకొక షాట్. అంటే ఈ మనిషి చేతిలోని గన్నుని నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో ఇది పార్టు. ముందు గన్ను చూపించాను, తర్వాత మనిషి మొత్తాన్ని చూపించాను. ఈ గన్ను ఈ మనిషి చేతిలోని పార్టు, ఈ మనిషి చేతిలో ఈ గన్ను పార్టుకి ఈ గన్ను ఈ మనిషి చేతిలో పార్టు అనడానికి రిలేషన్షిప్ ముందే చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి రెండో దాన్ని ప్రేక్షకుడు అడ్జస్ట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనిషి చేతిలో గన్ను, ఇంకొకటి చేతులెత్తున్నాడు, వీడు వాడికి గురి పెట్టాడు. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ 2 షాట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. మనము 2 షాట్స్ పక్కన పెట్టినప్పుడు చాలా ఒక 6 రూల్స్ ఆఫ్ వాల్టర్ మార్చ్ అంటాము. ఒక 6 రూల్స్ వాల్టర్ మార్చ్ యొక్క 6 రూల్స్, ఏది దేనికి ఎంత పర్సెంటేజ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనకి వాల్టర్ మార్చ్ ఒక 6 రూల్స్ చెప్పాడు. వాటి గురించి కూడా మనం ఒక దాంట్లో మాట్లాడుకుంటాం. మొత్తం సినిమాని ఎడిట్ చేసేటప్పుడు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని మీద ఆయన మాట్లాడాడు. అట్లా ఇప్పుడు ఇక్కడ గన్ను పెట్టాడు, వాడు చేతులు ఎత్తాడు, వీడేదో డాన్స్ చేస్తున్నాడు అనుకోవట్లా ప్రేక్షకుడు. చేతులెత్తి ఇక్కడ ముందర మ్యూజిక్ వాయిస్తున్నాడు, చేతులెత్తాడు, అవి డాన్స్ చేస్తున్నాడు అనుకుంటా. బల్లె అంటున్నాడు, ఇట్లా పెట్టినా బల్లె అంటున్నాడని అనుకుంటా నేను. ఇట్లా పెట్టక్కర్లా, ఇలా పెట్టాడు, అక్కడ డ్రమ్ వాయిస్తున్నాడు వాడు. ఈ పక్కన ఈ చేతుల్ని చూస్తే నేను వీడు డాన్స్ చేస్తున్నాడు అనుకుంటా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న జుక్స్టా పొజిషన్లో ఈ పక్క షాట్కి ఉండే రిలేషన్షిప్ అదే కొలెస్టివ్ ఎఫెక్ట్ అన్నాం. ఇక్కడ గన్ను పెట్టాను, ఇక్కడ చేతులు ఎత్తాడు, వాడు గన్ను పెట్టాడు, హ్యాండ్స్ అప్ అన్నాడు కాబట్టి వీడి చేతులు ఎత్తాడని ఫీలింగ్ కలిగింది. అక్కడ డ్రమ్స్ కొడుతున్నాడు, వీడు ఇక్కడ చేతులు ఎత్తే అదే సేమ్ పొజిషన్, కానీ నేనేమనుకుంటున్నా వీడు డాన్స్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఎందుకని అంటే ప్రేక్షకుడు ఈ షార్ట్స్ని చూసే ప్రాసెస్లో మొదటి షాట్కి రెండో షాట్కి ఒక రిలేషన్ని ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తాడు. ఇదంతా ఎడిటింగ్లో ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఆఫ్ ఎడిటింగ్ అంటాం. మనం ఫస్ట్లో నేను మాట్లాడినప్పుడు అప్పుడెప్పుడో వాళ్ళు మాట్లాడింది మనం ఎందుకండి తెలుసుకోవడం అనే టాపిక్ని మాట్లాడుకున్నాం. సో
ఆ హిస్టరీలో వాళ్ళు క్రియేట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళకి మనం చేసి అలాగే చేయాలి. ఇదే మనిషి ఇలాగే ఉన్నాడు, అక్కడ డ్రమ్స్ లేవు, గన్ను లేదు. ఒక టీచర్ ఏదో క్వశ్చన్ అడిగాడు, ఇలా ఉన్నాడు. నీకేమనిపించింది? మనకి ఆ టీచర్ క్వశ్చన్ జవాబు చెప్పమని అడిగాడు, ఎవరు చెప్తారా అంటే నేను చెప్తాను అని వీడు ఉత్సాహంగా చేతులెత్తాడు అనిపిస్తుంది. సో అట్లా 2 షార్ట్స్ని పక్కన పెట్టేటప్పుడు వాట్ వీ వాంట్ టు అటైన్ బై జాయినింగ్ 2 షార్ట్స్ టుగెదర్, ఇది వాళ్ళు కన్స్ట్రక్టివా, ఇంటలెక్చువలా, ఎమోషనలా, ఒక బేస్ టెక్నిక్ని పెట్టుకొని వాళ్ళు డెవలప్ చేస్తూ కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మనం ఇవాళటికి ఈ 3 ఏవైతే ఉన్నాయో బేసిక్ టెక్నిక్స్, కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్, ఇంటలెక్చువల్ ఎడిటింగ్, ఎమోషనల్ ఎడిటింగ్, ఈ 3టిని మనము యూజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాము. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్లో గన్ను, చేతులు, ఇది కన్స్ట్రక్టివ్ ఎడిటింగ్. ఎమోషనల్ ఎడిటింగ్లో డాన్సు, చేతులు. ఇంటలెక్చువల్ ఎడిటింగ్లో ఒక అమ్మాయి కనబడింది, వీడి చేతులు ఎత్తాడు. అంటే ఈ 3టిని మనము చూపించే ప్రాసెస్లో ప్రేక్షకుడి మైండ్లో, దీని తర్వాత ఇది ప్లేస్ చేసే ప్రాసెస్లో ఏమి ఐడియాని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎమోషనల్గానా, ఒక కథని చెప్పే ప్రాసెస్లోనా, లేకపోతే వాడు ఇంకోటి ఏదో ఆలోచించే రకంగానా, థాట్ ప్రొవోకింగ్గానా మనం ఈ ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకుడు మనతో పాటు కథలో ఫాలో అవుతూ వస్తాడు. సింపుల్గా 2 షాట్లు పక్కన పెట్టుకుంటూ పోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎవడైనా పెడతాడు. రోడ్డు మీద పోయేవాడిని పిలిచి వేరే ఈ సినిమా స్టోరీ ఇది ఎడిట్ చేయి అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు? వాడు ఆ షార్ట్స్ అన్నీ చూసుకుంటూ ఇది పెట్టచ్చు అని వాడు ఇది వచ్చిన రీతిలో కథ చెప్పుకుంటూ పోతాడు. కథ చెప్పడం ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాము మనం ప్రేక్షకుడి మైండ్లోకి. ఇప్పుడు మనకి జనరల్గా ఏం మాట్లాడతారంటే, ఫిల్మ్ ఈజ్ మేడ్ ఆన్ 2 tables, వన్ ఈజ్ రైటింగ్ టేబుల్ అండ్ అదర్ ఈజ్ ఎడిటింగ్ టేబుల్ అంటాము. రైటర్ ఎంత ఇంపార్టెంటో ఎడిటర్ అంత ఇంపార్టెంటు. ఎడిటింగ్ బాగా లేని కారణంగా సినిమా ప్రేక్షకుడికి నచ్చకపోయే అవకాశం ఉంటుంది. లాగ్ ఉందిరా అంటాం. 2 ఫ్రేమ్లు, ఒక సెకండ్లో 24 ఫ్రేమ్స్ ఉంటే, ఇప్పుడు 10,000 frames per second, 1 lakh frames per second కూడా మనం షూట్ చేస్తున్నాం. బట్ ప్రొజెక్షన్ దగ్గరికి వచ్చేసరికి జనరల్గా అదే స్పీడ్ 29 frames per second వరకు, మనం 24 నుంచి 29 frames per second వరకు ప్రొజెక్షన్లో ఉంటుంది. ఎందుకని? మన ఐ, పెర్సిస్టెన్సీ ఆఫ్ ది ఐ అంటాము. అంటే కంటికి ఉండే ఒక దాన్ని ఏమంటాము, భ్రమణ శక్తి అంటాం. అంటే కదిలినప్పుడు అది ఆ కదలికల్ని పట్టుకునే కెపాసిటీ 1/24 సెకండ్ ఉంటుంది. అంటే ఒక సెకండ్లో 24 వంతు స్పీడ్లో అది కదిలితే కన్ను ఆ తేడా పట్టుకోలేదు. 24 కంటే స్పీడ్ పెరిగినా 24 కంటే స్పీడ్ తగ్గినా ఆ తేడా మనం పట్టుకోగలుగుతాము. 1/24 seconds ఫ్రేమ్స్ పర్ సెకండ్ మూవ్ అయితే ఆ స్పీడ్ని కన్ను నార్మల్గా ఫీల్ అవుతుంది. దీన్నే మనం పెర్సిస్టెన్స్ ఆఫ్ ది ఐ అంటాము. మనం ఈ షార్ట్స్ని చేసేటప్పుడు సినిమాటోగ్రాఫర్ ఏది చేసినా, ఎమోషన్ ఏదైనా, ఇంకోటి ఏదైనా, కథ ఏదైనా, ఎడిటర్ తన టేబుల్ మీద దాన్ని పర్ఫెక్ట్గా కూర్చకపోతే అవుట్. కేవలం ఎడిటింగ్ ద్వారా హిట్ అయిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కడు సినిమా. నేను పరచూరు గోపాలకృష్ణ గారితో వాళ్ళతో కలిసి క్లాసెస్ చెప్పే ప్రాసెస్, తర్వాత కలిసి వర్క్ చేసే ప్రాసెస్, వీటిల్లో చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కడు స్క్రిప్ట్ నేను రిజిస్ట్రేషన్ చూశాను, రిజిస్టర్డ్ స్క్రిప్ట్. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కర్నూలు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళ కథ. కర్నూలు రైల్వే స్టేషన్లో అజయ్ అంటే మహేష్ బాబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ దిగారు. అక్కడ ఓబుల్ రెడ్డిని, మన అచ్యుత్ గారు ఆ క్యారెక్టర్ని చంపేస్తే తను అటు వెళ్ళబోతుంటే పక్కన తన పేరు ఇది హైదరాబాద్ కాదు కర్నూలు, పద అని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టార్ట్ అయ్యి కర్నూలు కొండారెడ్డి బుర్జు దాకా వెళ్ళి, కొండారెడ్డి బుర్జు దగ్గర ప్రకాష్ రాజు గారు అంటే ఓబుల్ రెడ్డి కొడుకుని కొట్టిన దగ్గర ఎవడరా వీడు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర ఓబుల్ రెడ్డి కొడుకుని కొట్టాడంటే వీడు మామూలుడు కాదంటే ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం కాదురా
అంటే కట్ చేస్తే అప్పుడు హైదరాబాద్లో వీళ్ళు ఓల్డ్ సిటీలో మహేష్ బాబు గారు ఆ గోల్కొండ బ్యాచ్ ఇతన్ని చుట్టుముట్టడము, ఇతను వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళ చుట్టుముట్టడము, వాళ్ళు పారిపోవడము, తర్వాత హరే రామ పాట, ఇలా కథ నడిచి 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 వీళ్ళు కర్నూలుకి వెళ్ళి రైలు దిగి నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇది ఒరిజినల్గా స్క్రిప్ట్ వాళ్ళు రాసుకున్న ఆర్డర్. షూటింగ్ మొత్తం అయిపోయింది. గుణశేఖర్ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూర్చొని ప్రివ్యూ చూస్తూ ఉంటే పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నారు, ఇలా తీస్తే ఎక్కదు. ఎందుకని? కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఓబుల్రెడ్డి కొడుకును కొట్టడం ఇక్కడికి వెళ్ళిపోయింది పీక్. అక్కడి నుంచి మళ్ళీ కిందికి దింపేసి మళ్ళీ మొదలెట్టి, అంటే మన మెట్లెక్కి ఇక్కడ దాకా పోయి జారుడు బండి జారి మళ్ళీ మెట్లెక్కినట్టు ఉంటుంది. ఎక్కదయ్యా, మరేం చేద్దాం? నాన్ లీనియర్ వద్దు. వాళ్ళే ఫస్ట్ రాసినప్పుడు నాన్ లీనియర్గానే రాశారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్క్రిప్ట్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఇన్ నాన్ లీనియర్ ఫార్మేట్. కర్నూలు రైల్వే స్టేషన్లో కథ స్టార్ట్ అవ్వడమే రాసుకున్నారు. కానీ విజువలైజ్ చేసిన తర్వాత, మొత్తం చూసిన తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారికి ఇలా వెళ్తే ఎక్కదు, వద్దు, ఓ పని చేద్దాం, లీనియర్లోనే వెళ్దాము, హైదరాబాద్లోనే మొదలెడదాము, ఇలా 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 ఎక్కి ఇక్కడి నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి డిసైడ్ చేసుకొని ఎడిటింగ్లో మార్చేసుకొని దాన్ని ఇప్పుడు మనం చూసిన ఫార్మేట్లో చూపించారు. దానివల్ల సినిమా ఎంత హిట్ అయిందో మనకి తెలుసు. ఎడిటింగ్ వల్ల, కేవలం ఎడిటింగ్ వల్ల పోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నరసింహుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేశారు వాళ్ళు. చేయడం వల్ల ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్స్తో ఎమోషనల్గా ట్రావెల్ కాల. నరసింహుడు అనే ఒక క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. ఆ ఊళ్ళో ప్రతి రేషన్ కార్డులో ఈ పేరుంటుంది. ఆ రేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చిన, చెక్ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్, ఇదేంటయ్యా ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది, చెల్లదు, మీకు కార్డు ఇవ్వడం కుదరదు అంటే, మాకు కార్డులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ పేరు మాత్రం మా ఇంట్లో ఉండి తీరాల్సిందే అని ఊళ్ళో ఉండే ప్రతి వాళ్ళు అతన్ని ఓన్ చేసుకునే ఒక నరసింహుడు అనే క్యారెక్టర్. ఆ ఊళ్ళో ఉండే ఒక చిన్న పిల్లను రేప్ చేసి చంపేసిన కొంతమందిని చంపడానికి సిటీ వచ్చి వాళ్ళని చంపడమే కథ. బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ. కానీ ప్రేక్షకులకి కనెక్ట్ కాలా. ఎందుకు కాలా? బికాజ్ ఆఫ్ ది ఎడిటింగ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేయడం వల్ల హీరో వాళ్ళని ఎందుకు చంపుతున్నాడో తెలియదు. అతని పగతో, అతని కోపంతో, అతని ఆవేశంతో ప్రేక్షకుడు కనెక్ట్ చేసుకోకుండా దూరంగా ఉండిపోతాడు. చంపుకుంటున్నాడు, సరే అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, చంపుకోనిలే అనుకుంటాడు తప్ప కొడుకుల్ని నరుకు అని ఫీల్ కాడు. ఎందుకు కాడు అంటే హీరో ఎందుకు చంపుతున్నాడో తెలియదు కాబట్టి. అందుకని ఎప్పుడు కూడా పరుచూరి గోపాలకృష్ణ గారు ఆయన తెలుగు సినిమా కథా సాహిత్యం కథాకథనం శిల్పం అనే పుస్తకంలో ఆయన పిహెచ్డి థీసిస్లో సెంటిమెంట్ని, ఎమోషన్స్ని ఎప్పుడు ఒక బుర్రలో ఇమర్చడానికి ప్రయత్నం చెయ్యకూడదు. త్యాగం చేయాల్సి వస్తే సస్పెన్స్ని త్యాగం చేయాలి తప్ప సెంటిమెంట్ని త్యాగం చేయకూడదు. సస్పెన్స్ని, ఎమోషన్ని రెండింటిని కలపడానికి ట్రై చేయొద్దు. సస్పెన్స్ని, సెంటిమెంట్ని కలపడానికి ట్రై చేయొద్దు. సస్పెన్స్ ఇంపార్టెంటా, సెంటిమెంట్ ఇంపార్టెంటా అంటే సస్పెన్స్ని తీసి అవతలి సరేయండి. ఎందుకని? సస్పెన్స్ ఆ సెకండ్ వరకే, అది ఓపెన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ పోతుంది. కానీ సెంటిమెంట్ అలా కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హంట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు, 2 రోజులు, నెల రోజులు మనకి లైఫ్లో చాలాసార్లు ఆ సెంటిమెంట్ మనల్ని హంట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా త్యాగం చేయాల్సి వస్తే సస్పెన్స్ని త్యాగం చేయాలి తప్ప సెంటిమెంట్ని కాదు. సస్పెన్స్ని, సెంటిమెంట్ని ఎప్పుడూ రెండింటిని ఒక వరలో ఇమర్చడానికి ప్రయత్నం చెయ్యకూడదు. ఇది మనకి ఆయన థీసిస్లో రాసిన ప్రాసెస్. కానీ నరసింహుడు సినిమాకి వచ్చేసరికి సస్పెన్స్ కోసం సెంటిమెంట్ని త్యాగం చేసేశారు. అందుకని ప్రేక్షకుడికి కనెక్ట్ కాలా. బికాజ్ ఆఫ్ దిస్ బ్యాడ్ ఆర్డర్ ఆఫ్ ఎడిటింగ్ సినిమా పోయింది. అందుకని మనం ఎడిట్ చేసేటప్పుడు సినిమాలో ఎమోషన్స్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేటట్టుగా షార్ట్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా మనం డిఫరెంట్ టెక్నిక్స్ని మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిల్మ్ మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఈ మూడిట్లలో బేసిక్స్ దగ్గర నుంచి పీజీ వరకు రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ అథెంటిక్ యూనివర్సిటీస్
అఫిలియేషన్ తోటి, వాళ్ళ సిలబస్ తోటి, వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రాసెస్ తోటి మనకి ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతో. బయట మనం వేరే ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకోకూడదు, కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే అవి లక్షల్లో ఉంటే ఇక్కడ వేలల్లో ఉండేటట్టుగా సెట్ చేసుకొని మనకి ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఒక కోర్స్ కాకుండా మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకుంటే మనకి రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే డిఫరెంట్ కోర్సెస్, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇట్లా రకరకాల కోర్సెస్ నేర్చుకోండి. ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ నేర్చుకోండి. ఎడిటింగ్తో పాటు ఫైన్ ఆర్ట్స్ కోర్స్ నేర్చుకుంటే మీకు రేపొద్దున పిచ్ డెక్కులు కానీ లేకపోతే ఎడిటింగ్ చేసే ప్రాసెస్లో కానీ అవి బాగా యూజ్ అవుతాయి. ఫ్రేమ్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఎట్లా కంపోజ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు అడిషనల్గా తెలుస్తాయి. ఇలా నేర్చుకొని మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిమ్మల్ని మీరు ఒక వండర్ఫుల్ ఎడిటర్గా, వండర్ఫుల్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవచ్చు. మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.